ప్రశస్తమైనటువంటి నామములో దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి నేను మొదట స్తుతులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తల్లి సంఘం నుంచి మన ప్రథమ కాపరైనటువంటి సామెలయ్య గారికి, డేవిడ్ అన్న గారికి, ఈ సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, కూడిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి బుక్ ఆఫ్ జాషువా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము. 5వ అధ్యాయములో 13వ వచనము నుంచి 14వ వచనము దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. బుక్ ఆఫ్ జాషువా 5th chapter verses 13 and 14 verses. యెహోషువ ఎరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎదుకు వెళ్ళి, ఏం బ్రదర్, మీరు మా పక్షాన ఉన్నవాడవా లేకపోతే మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థనా పూర్వకంగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను నమ్ముతున్నాను మీరందరూ వాట్స్ ద టైం? సో టైం 12:24 అవుతుంది నా దగ్గర. మా పాస్టర్ గారు 1 hour చెప్పొచ్చు అయ్య గారు అని చెప్పాడు. సో అండ్ వన్ మోర్ థింగ్, వీ హ్యావ్ ఎ లవ్ ఫీస్ట్ ఆల్సో టుడే. సో మనకు ఇబ్బంది ఏమి లేదు, కొంచెం లేట్ అయినా ప్రశాంతంగా తిని వెళ్ళొచ్చు. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము యొక్క పరిచయము అప్పటి వరకు ముందుండి నడిపించినటువంటి దైవజనుడు మోసే అనబడుతున్న వ్యక్తి అక్కడ కనబడట్లేదు. మోసే గారు లేరు అక్కడ. తను ద్వితీయోపదేశకాండ 34వ అధ్యాయంలో దేవుడు తనను ముందుకు నడిపించలేదు, అంతవరకు ఆపేశాడు. మోసే చనిపోయినటువంటి తర్వాత ఆ పోస్ట్ కోసము, ఏ పోస్ట్ కోసం అంటే లీడర్షిప్ కోసము, మోజెస్ గారు చనిపోయిన తర్వాత ఆ పోస్ట్ కోసము మోసే కొడుకులు వెంటబడుతున్నారు. అహరోను పిల్లలు మేబీ నెక్స్ట్ అది మాకే వస్తుండొచ్చు అని దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఒకవేళ వాళ్ళంతా ఇంట్రెస్ట్ లేకపోతే మా మామ పోస్ట్ మాకే వస్తుందని మిరియాం తెలుసా మీకు? ఎవరో మన పక్కింట్లో కాదా? ఓకే, మోసే యొక్క సిస్టర్ గారు, మోసే అహరోనుల సిస్టర్ గారు, మిరియాం పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఎవరికి వాళ్ళు నెక్స్ట్ మేము అని వెయిట్ చేస్తున్నారు. దీని యొక్క పరిచయాన్ని నేను ముందుకు వెళ్తాను. ఇశ్రాయేలు ప్రజలు దాదాపు 400 ఏండ్లు బానిసలుగా మగ్గిపోతున్నారు. వాళ్ళు ఎలా అలవాటు పడిపోయారంటే వెట్టి చాకిరి చేయడానికి అలవాటు పడిపోయినారు. అంటే వెట్టి చాకిరి అంటే అర్థం ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ అన్నట్టు. పైసలేమి ఇవ్వరు కానీ పని మాత్రం చేయాలి. లైక్ ఏ స్లేవ్, బానిసలంతే. జీతం ఉండదు కానీ పని మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు, అంగలారుస్తున్నారు. అసలు దేవుడు అనేటోడు ఉన్నాడా? అసలు మేము చెప్పుకోవడానికి మాకు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మేము ఎప్పటి నుంచో చెప్పుకుంటున్న ఆ దేవుడు ఏమయ్యాడు? ఎందుకని ఆయన మాకు సహాయం చేయడము
ఆపేశాడు అనేసి వాళ్ళందరూ చేసినటువంటి ఒక పనిని మీకు గుర్తు చేస్తాను. నిర్గమకాండము 2వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 2, నిర్గమకాండము 2వ అధ్యాయము. ప్రార్థనాపూర్వకంగా అక్కడ రండి, వాళ్ళందరూ చేసినటువంటి పనిని మీకు నేను గుర్తు చేస్తాను. 2వ అధ్యాయంలో 24వ వచనం, 23, 24. అలాగునా ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న అయ్యా ఏ పనులు బ్రదర్ సిస్టర్స్, ఏ పనులు? ఏవో పనులు పాస్టర్ గారు అంటారు. వెట్టి పనులు. వెట్టి పనులను బట్టి ఏమిడుస్తున్నారు? నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి మొర దేవుని యొద్దకు చేరెను. ఈరోజు నీ పక్కలను చూసి చెప్పండి, నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుంది. కొద్దిమంది చెప్పట్లేదు, చేరితే గీరితే నా ప్రార్థన చేరాలి కానీ వాళ్ళ ప్రార్థన చేరడం ఏంది అనేసి. అయ్యా, వారు చేసినటువంటి ప్రార్థన, వారు కార్చిన కన్నీరు, వారు ఏడ్చిన ఏడుపు నా అనేవారు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎవరు చూశారయ్యా అంటే దీనంతటిని చూచుచున్న దేవుడు దీనంతటిని గమనిస్తూ వచ్చాడు. ఆఫ్టర్ 400 years తర్వాత దేవుడు వారిని యాదకి చేసుకున్నాడు, దేవుడు వారిని గుర్తు చేసుకున్నాడు. కారణము వారి ప్రార్థన దేవుని దగ్గరికి చేరింది. 2025లో చాలా అడిగింటాం, ప్రభా అది చేయి, ఇది చేయి, అది చేయాలా, ఇది చేయాలా, ఆడికి వెళ్ళాలా, ఈడికి వెళ్ళాలా, పెళ్ళిళ్ళు చేయాలా, ఇండ్లు కట్టాలా, జాబు కొట్టాలా, ప్రమోషన్. ఓ ఎన్ని అయినా అంటారు, అయినా అసలు ఏమైనా. అయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయి మనకు. ఈరోజు వాక్యం నుంచి నేర్చుకుందాం, ఎందుకు నెరవేరలేదు అవి. వీరు కార్చిన కన్నీరు, వీళ్ళు చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి చేరింది. ఆ టైంలో దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నాడు, మనందరికీ బాగా పరిచయము. ఆయన పేరు చెప్పరేంటి? అయ్యా ఎన్ని ఇయర్స్ మంది? 33 years. ఇట్స్ ఓవర్. ఇట్స్ 34 years రన్నింగ్. మీరు ఇంకా నెక్స్ట్ చెప్పకపోతే ఎట్లా? మోసేను దేవుడు కోరుకున్నాడు. బ్రదర్ నువ్వు వెళ్ళాలి పలానోళ్ళ దగ్గరికి అంటే, ఆ బ్రదర్ ఏమంటాడంటే, సార్ నువ్వు ఏడికి పంపించినా నేను పోతాను సార్, ఆ ప్రజల దగ్గరికి అయితే నేను వెళ్ళానయ్యా. ఎందుకయ్యా? నేను పోను సార్ వాళ్ళ దగ్గరికి. కారణము, ఒకప్పుడు నేను వాళ్ళ కోసమే హెబ్రీని ఒకడు కొడుతుంటే చూస్తూ ఓర్వలేక తట్టుకోలేక మనోన్నొచ్చి ఎవడో ఇచ్చేస్తున్నాడు అనేసి నేను ముందుకెళ్తే నన్నే బదనాం చేసినారు. ఏమనుకుంటున్నావు అనేసి, అయ్యా నేను వాళ్ళ దగ్గరికి పోనయ్యా. దేవుడు బలవంతం చేస్తుంటే ఈయన ఏం చెప్పాడంటే, నేను నత్తోన్ని. అయ్యా నేనెవరిని? నత్తోన్ని. నాకు సరిగ్గా మాట్లాడడానికి రాదు, నాకు మాట్లాడడానికి సరిగ్గా రాదు. నేను ఇది అని చెప్తుంటే దేవుడు అన్నాడు, అవన్నీ పక్కన పెట్టాయా, ఫస్ట్ అయితే బయలుదేరు, నువ్వైతే బయలుదేరు. దేవుడు తన ప్రజలను విడిపించడానికి 10 రకాల తెగుళ్ళు పుట్టించాడు. మొట్టమొదటి తెగులు ఏంటో తెలుసా? మొట్టమొదట ఐగుప్తు దేశంలో జరిగినటువంటి కార్యము ఏ నది అంటారు? ఎర్ర సముద్రానికి ఇంకా పోవాకండి, చాలా టైం ఉంది. నైలు నది నీళ్లు రక్తంగా మారిపోయినాయి. కప్పలు, పేళ్ళు, మిడతలు, ఎన్ని రకాల వడగన్లు. వీళ్ళ కోసము, ఎవరి కోసము? నా కోసం, మన కోసము దేవుడు దివారాత్రులు మన పక్షాన పని చేస్తుంటే మనమేమో, ఆ దేవుడు నాకేం చేశాడు? నేను కష్టాలు ఉంటే ఏ రోజు వచ్చి నన్ను ఆదుకున్నాడు? ఈరోజు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు. ఎవరి కోసం ఇదంతా? అయినా నా కోసమే.
ఎవరి కాళ్ళు చెప్పుకోండి, ఎవరి కోసము? ఫర్ మీ ఓన్లీ ఎవ్రీథింగ్, నా కోసం ఇదంతా. నిద్రపోవట్లేదు ఆయన, నిన్ను నన్ను కాచి కాపాడుతున్నాడు. 10 రకాల అద్భుతాలు చేసి ప్రతిసారి ఈ బ్రదరు అద్భుతం జరగగానే అక్కడ ఒక ఆయన అగెనిస్ట్ పర్సన్ ఉన్నాడు. ఈజ్ నేమ్ ఫెరో. ఫెరో అనేది పేరు కాదండోయ్, ఇట్స్ ఏ అమ్మా ఏంటంటారు, ఆ డాక్టరు అనేది పేరా అండి? టీచరు అనేది పేరా? ఇట్స్ ఎ ప్రొఫెషన్. మంత్రి, మినిస్టర్ అనేది పేరా? ఎమ్మెల్యే అనేది పేరా? కాదు కదా. అట్ సేమ్ టైం ఫరో అనేది పేరు కాదు, లైక్ ఏ మినిస్టర్ లాంటిది, లేకపోతే సీఎం లాంటిది. అది దేవుడు తెగులు పంపించగానే ఈ ఫరో తట్టుకోలేక, మీకో దండం అయ్యే, మీరు వెళ్ళిపోండి దయచేసి అని అన్నాడు. ఆ తెగులు ఆగిపోగానే అడ్డపోతారు. ఒకరోజు మోసే, సార్ మేము మా ఇంట్లో అందరం కలిసి చర్చికి వెళ్దాం అనుకుంటున్నాం సార్. ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంటే, ఫరో దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, సార్ మేము మా ఇంట్లో అందరం కలిసి. ఆ మాట అనగానే ఫరో అన్న మాట ఏంటో తెలుసా? మీరు పని దొంగలు, ఆదివారం డ్యూటీ చేయమంటే చర్చి పేరు చెప్పుకొని తప్పించుకొని తిరిగే పని దొంగలు అనేసి మాట్లాడడం ప్రారంభించాడు. పంపలేదు. మళ్ళా రెండోసారి వెళ్ళి అడిగితే ఫరో అన్న మాట చూడండి, మీకు గుర్తు చేస్తాను. నిర్గమకాండం 8వ అధ్యాయము. ఫరో అన్నటువంటి మాట, సార్ మేము చర్చికి వెళ్తామంటే ఆయన అన్నటువంటి మాట ఎన్నో వచనంలో ఉన్నారమ్మా? మీరు చెప్తే కదా అయ్యగారు మేము ఎక్కడికైనా రావడానికి అంటారు. 8వ అధ్యాయము. నా ప్రజలను పోనిమ్ము, మేము వెళ్ళి ప్రభుని ఆరాధన చేస్తామంటే ఆయన చెప్తున్నటువంటి పదం ఏంటంటే 27వ వచనం సిస్టర్, మేము అరణ్యంలోకి ప్రయాణమంతా దూరం అయిపోయి. 28వ వచనం, అందుకు ఫరో పోతా అంటున్నారు కాబట్టి చర్చికి పోండి, వెళ్ళండి, కానీ మీరు ఏం చేయొద్దంటే దూరం పోవద్దు. చర్చిలో ఇన్వాల్వ్ కావద్దు. మీరు జస్ట్ బయట కుర్చేసుకోండి, బయట కూర్చోండి, ప్రైజ్లో నేను కూడా ఆరాధనలో పాలు పొందినాను అనేసి వెళ్ళిపోండి, లైక్ ఏ ఫంక్షనల్. ఫరో చెప్తున్నాడు, మీరు పోతే పోండి, నాకేం పెద్ద అబ్జెక్షన్ లేదు. తమ్ముడు జేమ్స్ కేబల్తే, నువ్వు కూర్చుంటే కూర్చో, కానీ ఇన్వాల్వ్ కావద్దు వర్షిప్లో అంటాడు వాడు. నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ ఏం చేయొద్దు, దూరం పోవద్దు, అంటే డెప్త్లోకి రావద్దు. పేతురు తన జీవితంలో కార్యం జరగాలంటే పడవలో ఏవి నిండాలంటే, చేపలు నిండాలంటే యేసురావు చెప్పాడు, నీ పడవ లోతునకు. మనకేంటంటే టచ్ మీ నాట్ బ్యాచ్. పెద్దగా పాడుకునేటోళ్ళు లేరా, వాళ్ళు వాడేసుకుంటారు. కొట్టుకునేటోళ్ళు లేరా, వాళ్ళు కొట్టేసుకుంటారు. నేను అలా వచ్చాను, అలా కూర్చొని చేతులు కూడా కొడితే మళ్ళీ 7 నొప్పులు వస్తాయో. రోమాపత్రిక 12:2 వాక్యం సెలవిస్తుంది, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి ఏం సమర్పించినారు? కనీసం చప్పట్లు కూడా కొట్టడానికి ఓపిక ఉండదు మనకు. తట్టుకోలేక బ్రదర్ పోతా అంటున్నావు కాబట్టి పో. ఎక్కువ ఫరో అంటే ఇక్కడ ఎవరో తెలుసా అండి? ఈజ్ అవర్ అగెనిస్ట్. సాతానుకు సంబంధంగా ఉన్నాడు. మీరు దేవుని దగ్గరికి పోండి, ఎక్కువగా ఇన్వాల్వ్ కావాకండి, ఆరాధనలో పార్టిసిపేట్ చేయకండి, అలా రండి, అలా వెళ్ళిపోండి. అంతేగాని దూరం వెళ్ళారనుకోండి బాగుండదు. మొదటిది. మళ్ళా రెండోసారి ఏదో అద్భుతం దేవుడు చేస్తే తట్టుకోలేక మళ్ళీ మోసే వెళ్ళి 9వ అధ్యాయంలో, సార్ మేము దూరం పోవడం కాదు కానీ మేము అందరము మా ఫ్యామిలీకి పోదాం అనుకుంటున్నాం. ఈ మోసే ఒక్కడు ఓడు కదా, సరే పోతే పోండి, మీరొక్కరు వెళ్ళండి, మీ భార్యను మాత్రమే తీసుకెళ్ళండి, మీ పిల్లలను నెక్స్ట్ అదే రాసి ఉంటుంది, మీ కుటుంబంతో దేవుని ఆరాధన. ఈరోజు ఎంతమంది కుటుంబాలతో వచ్చారు?
లేని వాళ్ళు నేనేమి తప్పుగా అనట్లేదు. మీరు అయ్యగారు నాకు లేదు మరి ఏడు తెచ్చుకోమంటా అంటారా? అట్లేమనట్లేదు. ఫరోకు ఏమి ఇష్టం లేదంటే కుటుంబాలతో దేవుణ్ణి ఆరాధన చేయడము సాతానుకు ఇష్టం లేదు. 3వ భాగం ఉంటుంది 10వ అధ్యాయంలో. ఈయన టార్చర్ తట్టుకోలేక సరే నువ్వు పో, కుటుంబంతో పో, కానీ పోయేటప్పుడు మీ పశువులు, మీ కోళ్ళు, మీ బర్రెలు, మీరు మీకు ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని దేవుని దగ్గరికి పోవద్దు. అంటే ఒట్టి చదువుతో ఎట్లా వచ్చినావో అట్లా వెళ్ళిపో. దేవునికి ఏదన్నా ఇయ్యగలవు మళ్ళా బై మిస్టేకు. ఫరోకి ఏమి ఇష్టం లేదంటే దేవుని దగ్గర రావడానికి ఇష్టం లేదు, వచ్చిన లోపలికి పోవడము ఇష్టం లేదు. ఒకవేళ వచ్చిన ఫ్యామిలీతో రావడం వాడికి ఇష్టం లేదు. ఫ్యామిలీతో వచ్చినా నీకు కలిగి ఉన్నదాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పించడం వాడికి ఇష్టం లేదు. ఈరోజు 100% మనం ఎవరి మాట వింటున్నామో తెలుసా? దేవుని మాట వింటుంటే స్తోత్రమే. ఒకవేళ నేను చెప్పిన వాటిలో మీరు ఏవైనా పట్టుకురాకుండా ఏవైనా కలిగి లేకుండా ఉంటే మాత్రం 100% మీరు వాని మాటే వింటుంటారు. దేవుడు అద్భుతంగా తన ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. జస్ట్ వీళ్ళు ఉన్నటువంటి ఐగుప్తు నుంచి పక్కన ఉన్నటువంటి ఆ దేశం పేరు ఏంటో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశము. అదేదో కెనాల్ లాగా ఉంటుంది, పారుతుంటాయి అనుకోగలరు. ఏం కాదు. సఫిషియెంట్ అని చెప్పడానికి, సమృద్ధి కలిగి ఉంది అని చెప్పడానికి ఆ పదాలు వాడారు. బయలుదేరారు వాగ్దాన దేశంలో. మనలాగానే వాగ్దాన కార్డులు పట్టుకొని బయలుదేరినారు. రాత్రి ఎంతమంది తీసుకున్నారు ప్రామిస్ కార్డులు? గట్టిగా పట్టుకొని సంవత్సరం అంతా ఉండాలి అవి. ఒకవేళ తీసుకోకపోతే ఇప్పుడు కూడా మళ్ళా ఇస్తారు మనోళ్ళు, రెడీగా ఉండండి తీసుకెళ్ళడానికి. వాగ్దాన దేశంలో అడుగు పెట్టడానికి బయలుదేరారు వీళ్ళు. దేవుడు ఎంత గొప్పోడంటే గట్టిగా ఆ దారిలో వెళ్తే 11 days జర్నీ. బ్రదర్, ఎన్ని రోజుల ప్రయాణము? 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు కాదు. లేవియాకాండము 1వ అధ్యాయం ప్రకారము 11 రోజుల ప్రయాణం. జస్ట్ 11 days జర్నీ. దేవుడు నా పట్ల కార్యము జస్ట్ పాస్టర్ గారు ఒక సంతకం పెడితే అయిపోయేది. లాస్ట్ ఇయర్లోనే కార్యము జరిగేది. దేవుడు అనుకుంటే ఎంతసేపు జస్ట్ అలా చేస్తే సరిపోయేది. కానీ ఎందుకో ప్రొలాంగ్ అవుతూ వస్తూనే ఉంది. అప్పుడే రావాల్సినటువంటి కార్యాలు, అప్పుడే రావాల్సినటువంటి మేలులు, ఎప్పుడో పొందుకోవాల్సిన బెనిఫిట్స్ స్టిల్ వీ డి నాట్ రిసీవ్డ్ ఇట్ బికాస్ ఆఫ్ ఏముండొచ్చు అంటారు? వాక్యాన్ని చెప్తాను. 13వ అధ్యాయంలోనికి రండి. అదే అధ్యాయము, బుక్ ఆఫ్ ఎక్సడస్, నిర్గమకాండము 13వ అధ్యాయము వచనము 17వ వచనము. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు ఏం పడతారు? పశ్చాత్తాపపడి అనుకొని పక్కనే షార్ట్ కట్ వే ఒకటి ఉంది. వీళ్ళ బార్డర్కి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి బార్డర్కి మధ్యలో ఒక దేశం ఉంది, ఫిలిస్తీన్ల దేశము. ఆ దేశంలో పెడితే షార్ట్ కట్ వే 11 days రీచ్ కావచ్చు. ఫిలిస్తీన్ల దేశము పక్కన ఉన్నప్పటికీ ఆ మార్గాన వారిని, నిర్గమకాండం 13:18 వచనము. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారి, అయ్యా ముక్కు ఏడుందంటే డైరెక్ట్గా ఏడుందని చెప్పిస్తలేడు. కారణం ఏంటో తెలుసా బ్రదర్? నా ఆవాజ్ వినబడుతుందని అనుకుంటున్నాను. షార్ట్ కట్ వే ఉంది. సింపుల్గా దేవుడు రాత్రికి రాత్రే అద్భుతం చేసేయచ్చు. కానీ స్టిల్ అది డిలే అవుతూ వస్తూనే ఉంది. కారణము దేవుని సన్నిధిలో నీవు మేలులు పొందుకున్నప్పుడు ఇంతకు ముందు కృతజ్ఞత జీవితం నీకు లేకపోవడాన్ని బట్టి. ఆమేన్. పక్కన దారి ఉన్నప్పటికీ కూడా దేవుడు చుట్టూ దారియగు ఎర్ర సముద్రము దానంతటి చుట్టూ నడిపించుకుంటూ వచ్చేయండి దేవుడు.
షార్ట్ కట్ వే ఉంది, షార్ట్ వే ఉంది, కానీ దేవుడు డిలే చేస్తూ వచ్చాడు. ఈరోజు 2025లోనే కార్యాలు జరిగేది ఉండే, అయినా కొన్ని కార్యాలు జరగలేదు. ఈరోజు ఒక విషయం నేర్చుకుందాము, దేవుడే ఆలస్యము చేస్తున్నాడు. కారణము మనకేదో నేర్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని దాటారు, బండలో నుంచి నీళ్లు పుట్టించుకున్నారు, ఇలా ఎన్నో కార్యాలు చూస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు లేరా అంటే, ఒకరోజు దేవుడు ఒక కొండ మీదికి, మోరియా పర్వతం మీదికి మోసేని తీసుకొచ్చి మోసే ఆడ కనబడుతున్న ఊరు నీకు కనబడుతుందా? కనబడుతుంది. నెక్స్ట్ మనోళ్ళు వెళ్ళేది అక్కడికే. అంటే ఆ ప్లేసు కంటికి కనబడేంత దగ్గరలో ఉంది. మరి ప్రభా పక్కలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ నుండి ఆడ ఉంది చూసినావని ఎందుకు, నేను వెళ్తా కదా. దేవుడు అన్నాడు, వెళ్ళే తట్టుంటే ఎందుకు నీకు ఇక్కడ చెప్తాను స్టోరీలు, నువ్వు వెళ్ళేది లేదు. అయ్యో, నాకు కంటికి కనబడే ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను దేశానికి నేను వెళ్ళనా? నువ్వు వెళ్ళవు. నీ స్థానములో నేను ఒక వ్యక్తిని కోరుకున్నాను. చూడండి, యోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు మన వాక్యం ప్రారంభం అవుతుంది. ఇప్పటిదాకా ఏంటో తెలుసా? ఎలాంటిదంటే, ఒక చికెన్ కర్రీ వండుకోవాలనుకుంటే దానికి కావాల్సిన ఇంటిగ్రేట్స్ అన్నీ ఏంటివి? మరి మీరు ఆనియన్స్ కట్ చేస్తారా లేదా ఇంకోటే నాకు తెలియదు. మొత్తానికి అన్నీ తీసుకొచ్చుకొని రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు జస్ట్ కడాయిలో పెట్టి వేసేసాడమే. ఇప్పుడు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి నాయనా. దేవుడు యెహోషువని ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు. యెహోవా, 1వ అధ్యాయం 1వ వచనము, యెహోవా సేవకుడైన మోసే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోసే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ నేను మీకు ప్రారంభంలో చెప్పాను. మోసే తర్వాత ఆ పోస్ట్ కోసము ఎవరెవరు ఎదురు చూశారు? మోసే పిల్లలు, ఇంకెవరు? ఎంతోమంది నాదే ఖర్చు కూర్చున్నారు అందరూ. దేవుడు అందరిని పక్కన నూకి, దేవుడు ఎవరికి ఇచ్చిండయ్యా అంటే యెహోషువకి ఇచ్చాడు. కారణం ఏంటంటే, యెహోషువను బైబిలు ఎక్కడ పరిచయం చేసిన ఒక పదం వాడుతూ వస్తుంది. ఏంటంటే మోసే. అయ్యా, పరిచారకులు అంటే ఎవరండి? ఇలాగ మన బ్రదర్స్ ఇద్దరు వచ్చారు, వాళ్ళు అనుకుంటున్నారు కదా మీరు. ఎవరు? డీకన్స్. యేసుప్రభు చెప్పాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 42వ వచనము, పరిచర్య చేయడానికి వచ్చాను. ఈరోజు ఎవరైతే యాజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీగా లేకపోతే ఇంకోటిగా చర్చిలో చలామణి అవుతున్నారో, మనల్ని దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే కూర్చొని రుబాబు చేయడానికి కాదు, గ్రౌండ్లో దిగి పని చేయడానికి. ఆమేన్. దేవుని సన్నిధిలో పనిచేసే గొప్ప భాగ్యం. దేవునికి మహిమ కలుగును గాక. మోసే యెహోషువను ఎప్పుడు బైబిల్ పరిచయం చేసినా మోసే పరిచారకుడు. ఎవరి పరిచారకుడు? మీరు చూడండి, ఇంకొక రెఫరెన్స్ మీకు గుర్తు చేస్తాను. నిర్గమకాండం మొట్టమొదటిసారి యెహోషువ ఇంట్రడక్షన్ ఉంటుంది అక్కడ. నిర్గమకాండం 24వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 24 వర్సెస్ 13. 24వ అధ్యాయం 13వ వచనం, మోసేయు అతని పరిచారకుడైన. అయ్యా, యెహోషువను ఎప్పుడు పరిచయం చేసినా ముందుగాలకు ఒక పదం వాడుతూ వచ్చింది. ఏంటి ఆ పదం? పరిచారకుడు. అందరూ చెప్పండి, ఏంటయ్యా? అది ఆయనకు బిరుదుగా ఇవ్వబడుతుంది. మోసే పరిచారకుడైన యెహోషువ. ఎలీషాను పరిచయం చేసేటప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, ఏలియాకు చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోసే సేవకుడైన ఎలీషాని పరిచయం చేసింది. ఈరోజు పరిచర్య చేసే వాళ్ళను దేవుడు ఇష్టపడతాడు. ఆమేన్. దేవుడు
మోసే పిల్లలను పక్కన పెట్టిండు, అహరోను పిల్లలను పక్కన పెట్టిండు, మిరియాం పిల్లలు పక్కన పెట్టిండు. అప్పుడప్పుడే కొంచెం నేమ్ ఫేమ్ వస్తుంది కొరాహు అనేటువంటి ఆయనకు. ఆయన కూడా ఒక 190 మందిని పోగు చేసుకొని, అరే మీరందరూ నా పార్టీరా, నేను కూర్చోంటే కూర్చోాలా, లేయి అంటే లేయాలా అనేసి కొరాహు కూడా ప్రయత్నం చేసిండు. దేవుడు అన్నాడు, పక్కకు జరుగును, ఫస్ట్ నేను పరిచర్య చేసే యెహోషువను కోరుకున్నాను. ఆమేన్, ఆమేన్. ఈరోజు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే మీకు గుర్తు చేస్తాను, ఆల్రెడీ పాలు తేనెలు ప్రవహించే దేశము నియర్ బై ఉంది. కంటికి కనబడేంత దూరంలో ఉంది. మీకు అర్థం కావడానికి నేను చెప్తాను, ఆల్మోస్ట్ 90% జర్నీ ఇట్ విల్ బి డన్. అది కంప్లీట్ అయిపోయింది. ఎక్కడి నుంచో వచ్చి ఖానాపూర్లో టర్నింగ్ దగ్గర ఆపేస్తారు, లోపలికి రాకుండా ఎట్లుంటుంది? 90% జర్నీ అయిపోయింది. ఆ 10%ను ఫుల్ఫిల్ చేసేటోళ్ళు దేవుడు ఈ వాస్ సర్చింగ్, ఆయన వెతుకులాడుతున్నాడు ఎవరు దానికి సూటబుల్ పర్సన్ అని. ఆ టైంలో యెహోషువ అనే దేవుడు కోరుకొని, యెహోషువ నువ్వే నెక్స్ట్ అనేసి దేవుడు మాట్లాడితే యెహోషువ వచ్చిండు. దేవుడి నామానికి స్తోత్రము, దేవుడు నాకు అవకాశం ఇచ్చిండండి, మీరందరూ నాకు సహకరించండి అంటే ఒక్కరు కాకపోతే ఒక్కరు ముందుకు రాలేదు యెహోషువకు సాయం చేయడానికి. మోసే పిల్లలది ఒక బ్యాచ్ అయిపోయింది, మిరియాం పిల్లలది ఒక బ్యాచ్ అయిపోయింది, ఎవరు సహకరించట్లేదు. ఆ టైంలో యెహోషువ చేసినటువంటి ఒక పనిని మీకు నేను గుర్తు చేస్తాను. మళ్ళీ నేను చదువుకున్నాము యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నాడు. నెక్స్ట్ వీళ్ళు పెద్ద టాస్క్ ఏంటంటే, యెరికో అనే పట్టణాన్ని కానీ జయిస్తే నెక్స్ట్ ఆ ఊర్లోకి అడుగు పెడతారు. ఏ పట్టణం అది? కానాను ప్రాంతంలోకి అడుగు పెడతారు. మధ్యలో ఏది అడ్డుగా ఉంది? యెరికో. యెరికో ప్రార్థన చేస్తూ వస్తున్నారు, ప్రభా ఇంతవరకు నీ దాసుడు అయినటువంటి మోసేను వాడుకొని ఇంతవరకు మా ప్రయాణాలు ముందుకు కొనసాగడానికి కృపనిచ్చావు, నీకు స్తోత్రం. 2000 నేటి సాక్ష్యాలు చెప్పారయ్యా మనలో. మా దగ్గర 2:30 అయిపోయేసరికి అందరు నిలబడి సాక్ష్యాలు చెప్పారు. ప్రభా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడావు, సజ్జులెక్కలో నిలబెట్టావు, ఎన్నో ఆపదలు, ఎన్నో శోధనలు, నిందలు, అవమానాలు, వాటన్నిటిలో తప్పించావు, నీకు స్తోత్రం అనేసి కృతజ్ఞతాస్తులు చెప్తున్నారు. అయితే 2025 అయిపోయిందని అందరితో ఆగిపోతే నడవదు. నెక్స్ట్ మనము ముందుకు కొనసాగాలి. ప్రభా ఈ 2026 సంవత్సరంలో నా ముందు ఒక పెద్ద టాస్క్ ఉంది, దాన్ని జయించడానికి నాకెవరు సహకారము అందించట్లేదు, ఎవరు నాకు సహాయము చేయట్లేదు, అసలు నా పక్షాన ఎవరు ఉన్నారో నాకు అర్థం అవ్వట్లేదు అని యెహోషువ ప్రార్థన చేసినాక యేసునామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్ అన్నాడు. అప్పుడు మరి యెహోనామములు అని ఉండొచ్చు. ఆమేన్ అనగానే ఒక ఆయన చదువుతలే, ఒక ఆయన దూసిన ప్రార్థన చేసి కళ్ళు తెరవగానే ఒక ఆయన ఒక పెద్ద కత్తి పట్టుకొని నిలబడ్డాడు. అయ్యా మనము ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్నామండి. ఆ ప్రార్థన చేయగానే ఒక ఆయన మనకు ఫేవర్గా వచ్చి ఒక ఆయన మన ముందు నిలబడితే మనం ఏమనుకుంటామో తెలుసా? దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా పక్షాన యుద్ధం చేయడానికి ఒక ఆయన కత్తి పట్టుకొని వచ్చేసినాడు అని మనము సప్పట్లు కొట్టేసుకుంటాం. కళ్ళు తెరవగానే ఒక ఆయన కనబడ్డాడు, దూషణ కత్తి చేత పట్టుకొని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు మా ఫేవరే కదా బ్రదర్, మీరు మా ఫేవరేనా లేక ఇప్పుడు ఆయన ఏం చెప్పాలి? నీ సైడ్ అయితే నీ సైడ్ అని చెప్పాలి, లేకపోతే నీ సైడ్ అయితే నీ సైడ్. ఈయన అలా ఎస్ అనలేదు, అలా అనేసి నో అనలేదు, కన్ఫ్యూజన్లో పెట్టేసాడు. ఈయన ఎవరి సైడో అర్థం అవ్వట్లేదు. ఈరోజు గుర్తు చేస్తున్నాను, ఎవరి సైడ్నే ఉంటారు, దేవుని సైడ్ మాత్రమే ఉంటారు. ఆమేన్, ఆమేన్.
యెహోషువ దగ్గరికి దేవునితో వచ్చినప్పుడు నువ్వు ఎవరి సైడ్ అయ్యా అంటే అసలు డిక్లేర్ చేయట్లేదు ఏంటి? నేను చెప్తాను. యెహోషువ దగ్గరికి వచ్చింది మీరు దూత అనుకుంటుంటారు. నేను చెప్తాను దూత కాదో. సాక్షాత్ బైబిల్లో పాత నిబంధనలో యెహోవా దూత, ప్రభువు దూత అనే పదాలు వచ్చినాయంటే అక్కడ నజరేయుడైన యేసు వచ్చాడని అర్థం. యెహోషువ పక్షాన మనుషులు ఎవరు లేరు. ఈరోజు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ పక్షాన నీ రక్త సంబంధం నిలబడకపోయి ఉండొచ్చు, నీ పక్షాన నీ ఇంటి వారు ఎవరు నీకు తోడుగా ఉండకపోవచ్చు, కానీ నీ ప్రభువు నీ పక్షాన ఎప్పటికీ నిలబడి ఉంటాడు. అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తారు జాన్ పాస్టర్? ఇప్పుడు నా పేరు చెప్పిన జాన్ అని. అంత కాన్ఫిడెంట్గా మీరు ఎలా చెప్పగలుగుతారు అయ్య గారు ఆయన దేవుడే అని? దేవదూత ఎందుకు కాకపోయి ఉండొచ్చు? వాక్యంలోనికి ముందుకు రండి. నెక్స్ట్ వచ్చిన చదవండి సిస్టరా. అతడు కాదు. ఎలా వచ్చానంటే నేను యెహోవా. బైబిల్లో దేవుడు తనను తాను పరిచయం చేసుకోవడానికి వాడే పదము సైన్యములకు. ఈయన ఏం పడాడు పదము? సేనకు అధిపతి. సో సైన్యములకు సేనకు అధిపతి ఎవరంటే సాక్షాత్తు దేవుడే. మీరు ఒక్కదాంతో సాటిస్ఫై కావద్దు. రెండోది కూడా చెప్తాను కింద. ఆయన దేవుడే అనడానికి వచ్చి ఉన్నానని అయిపోయింది. వెంటనే యెహోషువ చేసిన పని ఏంటంటే, ఒకవేళ దేవుని దూత అయింది అనుకోండి బ్రదరు, ఊరికి అనుకోండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం ప్రకారము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 7-8 వచనాల ప్రకారము ఒకవేళ ప్రభుదూత అయింటే, అరే భలేవారు నాకెందుకు మొక్కుతావా కాళ్ళు, నువ్వు నేను కలిసి వచనం దొరికిందా? నేను చదివిస్తాను. 22వ అధ్యాయము. సిస్టర్ అన్యాయాలు ఏం చేయొద్దు మనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. నా కాళ్ళకు మొక్కొద్దయ్యా అనే వచనం చదవండి. నేను వస్తలేమ్మా. 6వ వచనము, 8వ వచనము. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదాల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు నకో బ్రో వద్దు బ్రదరు, నువ్వు నా కాళ్ళకు, నువ్వు నేను కలిసి సజీవుడైనా నా మనసారని. అందులో ఒక చరణం ఇట్లుంటుంది, సాగిలపడి నమస్కారము. మంచి సింగర్స్ ఉన్నారు, మీ అందరికి వందనాలు. అయితే అక్కడ దూత కాబట్టి మొక్కడానికి వెళ్తే ఏమన్నది? ఇప్పుడు ఇక్కడ యెహోషువ వెళ్ళి మొక్కడానికి వెళ్తే దూత అబ్జెక్షన్ చేయలేదు. కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయడానికి వెళ్తే ఈ యాక్సెప్టెడ్. అంటే ఎవరై ఉండొచ్చు? దూత అంటే ఏం చెప్పేది? వద్దని చెప్పేది. వద్దని లేదంటే ఎవరై ఉండొచ్చు? ఆమేన్. 2 విషయాలు చెప్పాను, అంతటితో సాటిస్ఫై కావద్దు. ఇంకోటి కూడా చెప్తాను. ఒకటి ఏం చెప్పాను? సైన్యాలకు అంటే దేవుడే. రెండోది ఏం చెప్పాను? నమస్కారం చేయబోతే వద్దని లేదంటే దేవుడే. మూడోది అదే వచ్చిన తల్లి కన్యూ. నా ఏలినవాడు అడిగాను. అందుకు యెహోవా, నువ్వు నిలబడి ఉన్న ఈ స్థలము ఫస్ట్ నీ చెప్పులు జర బయట వదిలేసిరా అన్నాడు. అంతేలే అర్థము సిస్టర్. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోసే హోరేబు పర్వతం దగ్గర మండుచున్న పొద దగ్గరికి వెళ్ళినప్పుడు మోసేతోటి అక్కడ దేవుడు మాట్లాడిండు. మోసే, నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం, మోసే నువ్వు నిలబడిన ఈ స్థలము. అమ్మ ఇక్కడ కూడా అక్కడ మోసేతో మాట్లాడింది ఎవరు? దేవుడే కదా. ఇక్కడ కూడా నీ పాదాలు ఫస్ట్ బయట వదిలేసిరా అని చెప్పింది ఎవరు? 3 ఇచ్చాను, అయినా నమ్మకపోతే ఇంక నేను మిమ్మల్ని ఏం చేయలేను. ఒకటి సైన్యాలకు అధిపతిని క్లారిటీ ఇచ్చాడు. రెండవది
సాగిలపడి నమస్కారం చేస్తే వద్దని చెప్పలేదు. మూడవది, ఈ స్థలం పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు మొదట. అక్కడ మోషేతో ఏ దేవుడైతే మాట్లాడిండో అదే దేవుడు ఇక్కడ కూడా. ఇప్పుడు ఒక విషయం చెప్దాము. యెహోషువ ఎవరి సహాయం కోరిక ఎదురు చూస్తున్నాడంటే, ఎవరో ఏదో అన్న వస్తాడు, ఏదో అక్క వస్తుంది, ఆ అబ్బాయి వస్తాడు, ఈ సిస్టర్ వస్తుందని జనాల ఫేవర్ కోసం ఈ వాజ్ వెయిటింగ్. ఈరోజు ఒక విషయం చెప్పనివ్వండి. 118 కీర్తన 8వ వచనము, మనుష్యులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే. సో ఈరోజు మనము ఎవరిని నమ్మకము ఎవరి మీద ఉంచాలంటే కేవలము దేవుని మీద. ఆమేన్. ఇది దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. దీన్ని ఎవరు లీడ్ చేస్తారంటే హోలీ స్పిరిట్ గాడ్ మాత్రమే లీడ్ చేస్తాడు. జస్ట్ మనం అందరం ఎవరమంటే ఆయన ఫాలోవర్స్ అంతే. ఆయన టేక్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ తీసుకోవాలి, టేక్ రైట్ అంటే రైట్ తీసుకోవాలి, టేక్ యూటర్న్ అంటే అట్లా కాదు. నేను ముందుకు వెళ్తానంటే నష్టాలు జరుగుతాయి. యెహోషువకు సహాయం చేయడానికి ఎవరు వచ్చారంటే సాక్షాత్తు దేవుడే వచ్చాడు. వచ్చిన ఆయన ఈయనను అడుగుతున్నాడు, అయ్యా మరి వచ్చావు సరే, నువ్వే నాకు క్లారిటీ వచ్చింది, నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? మనం ఏమనుకుంటుంటామంటే బైబిల్ సంకలో పెట్టుకున్నాము, పేరు కొంచెం క్రిస్టియన్ పేరుంది, చర్చికి వెళ్తుంటాము, ఇంకా ఆయన గుళ్ళ గోపురాలు కోయటోడికి ఎందుకు సాయం చేస్తాడు? నాకే. అయ్యా దేవుడు ఎలాంటి వాడు అంటే పక్షపాతి కాదు. ఆయన అందరి మీద వర్షమును, అమ్మా అవునా కదా, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను. అందరికీ వర్షం కురుస్తుంది, అందరికీ ఎండ వస్తుంది. సో దేవుడు ఎవరికి ఫేవర్గా ఉంటాడంటే నెంబర్ 1, దేవుని మాట విని నేను చేస్తాను ప్రభు అని ఎవరైతే ముందుకు వస్తారో వారి పక్షాన ఉంటాడు. ఒక ఆయన ఒకప్పుడు గాడిదలు కాసుకునేటోడు. గాడిదలు కాసుకుంటాం తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు మంచి హోదాని ఇచ్చాడు. ఈజ్ వెల్ సెటిల్డ్. డే బై డే మంచి దేశము బిల్డ్ అవుతూ వస్తుంది. ఒకరోజు దేవుడు ఎందుకో ఒక పదం చెప్పాడు, బ్రదరు నువ్వు ఒకళ్ళ మీదకి యుద్ధానికి పోవాలి. ఎందుకు సార్? నువ్వు పో, నేను చెప్తాను. వాళ్ళ అమ్మోనీయులు. నువ్వు అక్కడ నీ కంటికి ఏది కనపడితే దాన్ని డిస్మాండిల్ చేసేయాలి. దేన్ని నువ్వు ఎన్నికి తెచ్చుకోవద్దు, మొత్తాన్ని కొలాబ్ చేసి రావాలి. మనోడు వెళ్ళిండు, యుద్ధం చేసిండు. వస్తూ వస్తూ కొంచెము పానం ఎక్కడో లాగింది. ఏం లాగింది? పాత బుద్ధులు కొంచెం అక్కడక్కడ. నేను మారినానులే పాస్టరు, కానీ అప్పుడప్పుడు కొంచెం అట్ట అనిపిస్తుంటుంది. మెల్లగా పనులకు ఒక కబురు పెట్టిండు, అరే బాగా బలిసిన ఎద్దులు పట్టుకొచ్చుకోండి. అప్పట్లో వాళ్ళకి అది, ఇప్పట్లో మనకు ఇంకొకటి. ఇప్పట్లో మనకు ఆ ప్లేస్లో మనీ కూర్చోంది. దేవుని నామానికి స్తోత్రము. చెప్పిన అయ్యగారు విజిటింగ్ పోయిండు వాళ్ళ ఇంటికి. ఆ రోజు సంకల బైబిల్ పెట్టుకొని, బ్రదర్ ప్రైజ్ లార్డ్ అనగానే ఈ బ్రదర్ ఉల్టా పాస్టర్ గారి కంటే భక్తిపరుడు. నీ దేవుడైన యెహోవాకు మహిమ కలుగును గాక. ఎవరి దేవుడు? మన దేవుడు కాదు. కళ్ళు మరి ఏం పెట్టుకున్నా మనకు తెలియదు. అయ్యగారు 2 స్పెట్స్ పెట్టిండో 3 స్పెట్స్ పెట్టిండో తెలియదు, కానీ ఇప్పుడు మన దేవుడు అంటలేడు, నీ దేవుడు. రెఫరెన్స్కి వెళ్ళిపోండి, రెడీగా ఉండండి, నేను చెప్తాను. అది నాకు కూడా అధ్యాయం తెలియదు. 1 సమూయేలు 16వ అధ్యాయం, అక్కడ రెడీగా ఉండండి. అక్కడ రాయబడినటువంటి పదము, ఆయన ఇంటికి వెళ్ళగానే, అయ్యా ఎవరైనా వచ్చారా? 15వ అధ్యాయము సిస్టర్ 9వ వచనం, బుక్ ఆఫ్ 1 సామ్యూయల్ చాప్టర్ 15. అమ్మ 13-14 సిస్టర్, అంత టైం లేదు మనకు, ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము. అమ్మ ఎవరికి? పాస్టర్ గారినైనా మే గాడ్ బ్లెస్ యూ అంటుండు. సిస్టర్ ఎవరిని?
కొద్దిమంది మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే మనకు అర్థమైపోతుంది, వీడేదో కథలు చేసిండు, కవరింగ్లు ఇదంతా. యెహోవా వలన నీకు, ఎవరికి? ఏది? అయ్యగారినే గాడ్ బ్లెస్ యూ అంటుండే ఈయన. ఈ అయ్యగారు అనుకున్నాడు, అమ్మా మనోడు మామూలు భక్తిపరుడు కాదు, నాకు తెలిసి నీ కథలు అనేసి కింద వచ్చిన చదువుతల్లి. యెహోవా ఆజ్ఞను నేను వెల్ డన్ అని చెప్తాడు అనుకుంటున్నాడు ఈయన. నెక్స్ట్ అయ్యగారు బాబాయ్యా సన్మానాలు చేయండి ఈయనకని అంటాడేమో అనుకుంటున్నాడు. వెంటనే అన్న మాట ఏంటంటే, నువ్వు నెరవేర్చావు అంత బాగానే ఉంది, కానీ నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల నెరవేర్చినన్నావు, కానీ నిజము అదేమో సత్యం తాగదంటారు కదా, అక్కడ ఎద్దులు అంబా అంటున్నాయి. సత్యము మరుగై ఉండదు, సత్యాన్ని మనం దాచిపెట్టలేం. నిజానికి ట్రూ అండ్ ట్రూత్, వాట్ ఈస్ ద డిఫరెంట్? నిజానికి సత్యానికి ఉన్న తేడా ఏంటంటే, నిజం ఏంటంటే జనవరి 1వ తారీఖున 12 గంటలకు జాన్ పాస్టర్ ఇక్కడ గెస్ట్ స్పీకర్గా వచ్చిండు. ఇది నిజం. నిజం కదా? వచ్చినానండి నేనే. అది మళ్ళా వచ్చే సంవత్సరము జనవరి 1వ తారీఖున నేను ఉంటానో ఉండనో నాకు తెలియదు. ఒకవేళ అప్పుడు ఉండకపోయినాను అనుకో, వచ్చినాడు అన్నారే, అన్నీ అబద్ధాలంటే ఎట్లయితుంది? ఆ రోజు వచ్చింది అయితే నిజమే. నిజం అనేది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. బట్ ట్రూత్ ఇట్స్ నెవర్ చేంజబుల్ బికాస్ ఆఫ్ దట్ ఈస్ ట్రూత్. సత్యం అనేది ఎన్నటికీ మారదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, ఇంకా మారతాడమ్మా? మా తాత కాలం నుంచి అన్నే ఉన్నాడు. అమ్మ ఏమన్నా మారిండా? యేసుప్రభు చెప్పాడు, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము. యోహాను 14:6. ఆయన మారడంతే, నిన్న నేడు. ఆ రోజు యెహోషువకు ఫేవర్ చేయడానికి సాక్షాత్తు ఆయనే దిగేసి వచ్చినట్టు, ఈ నూతన సంవత్సరంలో నీ పక్షాన్ని నిలబడడానికి దేవాతి దేవుడే దిగేసి వచ్చాడు. ఆమేన్. దేవుడు నమ్మదగిన వాడు. ప్రభా మేము మరి యుద్ధానికి వెళ్ళాలంటావా? వెళ్ళొచ్చు. గెలుస్తామా? గెలుస్తారు ఖచ్చితంగా. మరి నువ్వు మా పక్షాన ఉన్నానని ఒక మాట కూడా చెప్పలేదే. నేను చెప్పను, నేను మాటలు చెప్పే మనిషిని కాదు. మీరు నా ఆజ్ఞలు పాటిస్తే చాలు. సౌలుతోటి అంటున్నాడు, నెరవేర్చనన్నావు కదా బ్రదరు, ఆ ఆవాజులు ఏంటివి వినబడుతున్నా? ఆ ఎద్దుల రంకెలు, ఆ గొర్రెల అరుపులు. పాస్టర్ గారు మా ఓడు దేవుళ్ళో ఎంత ఎదుగుతున్నాడు అనేసి అయ్యగారికి విష్ణుకి వచ్చినప్పుడు చెప్పింటారు. వాడు ఇంట్లో రూమ్లో పెద్ద పాటలు పెట్టుకొని ఏంటంటాడు, వాడు మరో పరిశుద్ధుడు. మనం అనుకుంటుంటాము, ఇప్పుడే సిస్టర్ మారింది నా కొడుకు అని చెప్పింది, వాడేమో తీన్మార్ పాటలు ఎండుకుంటూ కూర్చొని వింటాడు. మీకు అర్థమవుతుందా? మాటలు చెప్తే నడవదు. నెరవేర్చానన్నావు కదా, ఎద్దుల రంకెలు గొర్రెల అరుపులు ఏంటి? అయ్యో, అది యాక్చువల్గా విషయం ఏంటంటే, నెరవేర్చాము, వస్తుంటే అంత వేలో కొంచెము పానం లాగేసింది. ఒకప్పుడు నేను గొర్రెలు కాసేటోని కదా, కాదు మర్చిపోయినా నేను, మీరు చెప్పాలి. ఒకప్పుడు నేను గాడిదలు కాసేటోని కదా సార్. వీటిని చూడగానే కొంచెము బాగా బలంగా అనిపించినాయి, గట్టిగా అనిపించినాయి, ఉంటే అలా పడి ఉంటాయని వేసుకొచ్చేసిన. నీ బుద్ధి మారలేదయ్యా. నీ బుద్ధి రాజు అయినాక అయినా నువ్వు మారింటావేమో అనుకోండి, నువ్వు మారలేదు. 22 వచ్చిన తల్లి 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే, నోట్ దిస్ వర్డ్, బలులు అర్పించుట కంటే. మై డియర్ బ్రదర్స్, సీ హియర్, ఐఎమ్ కమింగ్ ఫర్ యూ ఓన్లీ. నీకోసమే నేను అందరి నుంచి వచ్చాను. బలులు అర్పించుట కంటే, నువ్వు చేసే హడావిడి కంటే, నువ్వు చేసే పెత్తనాల కంటే, నువ్వు నా మాట వింటే చాలు ముందు. ఆమేన్. యెహోవా మాట వినుట శ్రేష్టము.
కౌంటర్ వేసిండు సౌలుకి దేవుడు. నేను అది ఇచ్చినా ఇది ఇచ్చినా, అది మాదే ఇది మాదే, పక్కన పెట్టాయా ఫస్ట్. నువ్వేంది నాకు, నువ్వు నాకు లేనప్పుడు నువ్వు ఇచ్చినటువన్నీ నాకెందుకు? ఫస్ట్ ఎవరు కావాలి? విరిగి నలిగిన, అమ్మా ఏ మనసు? విరిగి నలిగిన హృదయం దేవునికి కావాలి. ముందు నువ్వు ఆయనకు సబ్మిట్ చేసుకోకుండా నువ్వు ఇచ్చేటి వాటితోటి ఆయన ఏమి పేరంటాలు చేసేటోడు కాదు. ఆయన గరీబోడు అస్సలే. ఆయన ఏమంటాడో తెలుసా? గోల్డ్ ఈజ్ మైన్, సిల్వర్ ఈజ్ మైన్, ఎవ్రీథింగ్ ఈజ్. కీర్తనలు 69. నువ్వు నన్ను ఫాలో కావాలి, చాలా కష్టం. పర్వతము నావే, బంగారం నాదే, వెండి నాదే, సమస్తము నాది. నాదైనప్పుడు మీరు నాకిచ్చి ఓ సంబరపడదేముంది? కృతజ్ఞతతో. అది అయ్యా ఏంటి? ప్రభా, ఏ పాటి వాడినయ్యా నన్ను ఇంతగా హెచ్చించావు, నా జీవితంలో నువ్వు చేసిన దానికి ఎదుగో నాయనా, ఎదుగో నాకు కలిగిన దాంట్లో. అది కృతజ్ఞతతో ఇవ్వాలి. కానీ నేను ఇచ్చిన చూసినారా, అది నాదే. దేవుడు అంటాడు, అరే రే రే రే, ఏ మనసు కావాలి దేవునికి? కృతజ్ఞతతో ఇచ్చే మనసు కావాలి. నేను లేకపోతే అసలు చర్చే ఉండదేమో, అసలు అంతా నేనే. దేవుడు అంటాడు, చూసినాం పని అటంటాడు. ఇలా దేవునికి ఎవరు కావాలంటే విరిగి నలిగిన హృదయము కలిగిన వారు. మార్చబడ్డాడు. తప్పు అయిపోయిందయ్యా, టైం అయిపోయిందిలే, ఇంకా పక్కన పెట్టు, నువ్వు పక్కకు అనేసి పక్క దుబ్బేశాడు. ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. యెహోషువ పచ్చాన సిస్టర్ ఎవరు వచ్చారు? నీ పక్కలను చూసి ఒక మాట చెప్పగలుగుతారా? దేవుడు నీ పక్షాన వచ్చాడని. బ్రదర్, మీ విరోధుల పక్షాన కాదు వచ్చింది ఆయన, నీ పక్షాన. అందరూ చెప్పండి. వీళ్ళకు బాధ కలిగించేది ఏంటంటే వాళ్ళ పక్షాన వస్తే వాళ్ళకు ఫేవర్ చేస్తాడు, వాళ్ళకు ఫేవర్లు జరగొద్దు, జరిగితే గిరిగితే మా ఇంట్లోనే జరగాలి. చెప్పు ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి ఏంటి? మా సారు ఉన్నాడయ్యా, మోసే సారు, ఓకే 90% జర్నీ కంప్లీట్ చేసాడు. నాకు తెలుసులే, నెక్స్ట్ ఏంటో చెప్పు. ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ ఉందయ్యా. ఏంటి? ఎరుకో గోడలు ఉన్నాయి. ఆ పట్టణాన్ని జయించడానికి మా దగ్గర వీఆర్ నాట్ క్యాపబుల్ దట్. మేమేం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. నువ్వేదైనా సహాయం చేస్తావా? సహాయము చేయను కానీ సజెషన్స్ ఇస్తా. ఏంటి? సహాయము చేయను కానీ సలహాలు ఇస్తా. నా సలహాలు కానీ నువ్వు తూచా తప్పకుండా ఫాలో అయ్యావనుకో, సామెతలు 16:3, నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశములను సఫలపరచును. హీ విల్ ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్. వెన్ ఇట్స్ హ్యాపెండ్ అంటే వెన్ యువర్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడితే జరుగుతాయి. నేను నీకు సలహాలు ఇస్తాను, ఫాలోగా. మరి ఏం చేయాలి? సలహా రండి. యెహోషువ గ్రంథము. దేవుడిచ్చిన సలహా ఏంటంటే ఆయన అచీవ్ చేయడానికి, ఆయన ముందుకు వెళ్ళడానికి దేవుడు చెప్పినటువంటి మాట 3వ వచనం సిస్టర్, 6వ అధ్యాయం 3వ వచనం. మీరందరూ యుద్ధ సన్నద్ధులై. నెంబర్ 1 అయ్యా ఏంటి? మీరందరూ ఏం కావాలి? మా యుద్ధానికి పోయేటోళ్ళు ఎట్లుంటారు? ఇంకా ఇంట్లో కూర్చొని 10:30 గంటగా చర్చి స్టార్ట్ అయిందా? ఏదైనా అకేషన్ చెప్పండి, మీరు బీ షార్ప్ అన్నట్టు అందరికంటే ముందు ఉండాలి. మందిరం అనండి, మందే, నిదానంగా పోదాం. ఎట్లా? ఒక విషయం చెప్తాను, మీరు గుర్తుపెట్టుకుంటారు ఎప్పటికీ. ప్రకటన 11:1 అన్న ఎవరైనా? బుక్ ఆఫ్ రెవల్యూషన్ 11th చాప్టర్ 1st వర్సెస్. 11th చాప్టర్ 1st వర్సెస్. మరియు ఒకడు, ఈ డిడ్ నాట్ ఓపెన్ ద బైబిల్ ఆల్సో. సిస్టర్ బైబిల్ తెరవండి. మరియు ఒకడు చేతి కర్ర వంటి ఒక కొలకర్ర. అయ్యా కొలకర్ర అంటే తెలుసు మనందరికీ, తెలుసా అండి? ఎద్దుల దగ్గర మొత్తానికి ఏదో, నాకు కూడా పెద్ద తెలియదు, ఒక కర్ర, కొలకర్ర నాకిచ్చి, నువ్వు లేచి దేవుని ఆలయములో బలిపీఠమును ఏం చేయి? కొలత వేసి ఆలయములో పూజించే వారిని
లెక్క పెట్టు. ఆవరణములో ఉన్న వారిని అంటే చర్చి బయట ఉండటంలో లెక్క పెట్టుకోకను. దెబ్బకి బయట ఎవరు ఉండరు. దేవుని దూతకి చెప్తున్నాడు, నువ్వు మందిరానికి వెళ్ళు, ఆలయములో వర్షిప్ చేసేటోళ్ళను కౌంటింగ్ చేయి. 1 2 ఆమె ఉంది కానీ చేస్తలేదు, 3 లెక్క లేదు, 4 ఆమె ఎవరిని లెక్క పెట్టుకోవాలన్నాడు? పూజించే. సిస్టర్ ఆ పదం ఉందా అమ్మ? పూజించే వాళ్ళంటే ఎవరు? ఆరాధించేటోళ్ళు. దేంతో ఆరాధించాలి? ఇక్కడ రాసింది ఆత్మతోనూ. మనం ఎట్లా? మైకు లేకపోతే మనకు పాటలు రావు. వాయించే బ్రదర్ డిప్పికి కొట్టకపోతే మనకు చప్పట్లు కూడా రావు. మనము దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మన వర్షిప్ అంతా సౌండ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకప్పుడు ఉన్నాయండి ఇవన్నీ. ఆయన ఆ రోజు దేవుడు అయ్యో దిగేసి రాలేదా షకిన మేఘం. ఇప్పుడు మన వాళ్ళు ట్రెండ్ మారిపోయింది. అంత కంఫర్ట్. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి 47వ కీర్తన 1వ వచనం. మనం కొట్టాం. వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారులే మాస్టర్ గారు, వాళ్ళు కొట్టుకుంటారు, మనం మాత్రం కొట్టద్దు. దేవుని వాక్యాన్ని ఏదో మరి యుద్ధ సన్నద్ధులుగా అండి అంటే అమ్మా, యుద్ధ సన్నద్ధులుగా అంటే అర్థం తెలుసా? బీ రెడీ, షార్ప్ ఉండాలి. ఎప్పుడు ఆవాజు రాగానే అందరూ పట్టుకొని వెళ్ళిపోవాలంతే. ఇదిగో మత్తయి సువార్త 25:6 అక్కడ సిస్టర్లు పరిశుద్ధులు అందరూ ఉన్నారు. అందరూ ముసుగులు వేసుకొని సిస్టర్లు అందరూ ప్రభా నేను పరిశుద్ధులని చెప్పుకుంటున్నారు. మీ పరిశుద్ధత కొద్దిసేపు బయట పడతా, కొంచెం వెయిట్ చేయండి అన్నాడు. వచ్చి ఆయన కొంచెము డిలే చేసిండు అంతే. అంతసేపు వెయిట్ చేయాలి పాస్టర్ గారి కోసము, టైం అవుతుందని. మీరు ఎప్పుడొచ్చినా చల్తా, పాస్టర్ గారు కానీ ఒక 10 minutes లేట్ వచ్చిండు అనుకోండి, టైం సెన్సే లేదు మా పాస్టర్కి. ఇప్పట్లో రాడులే అనేసి మంచిగా ముసుగు కప్పుకొని పడుకున్నారు. 25వ అధ్యాయం 6వ వచనం మత్తయి సువార్త. మీరు చదవకండి, నేను చదువుతాను. అమ్మా దొరికినారా? అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొన రండి అని. సిస్టర్ ఏమి వినబడింది? ఒక అనౌన్స్మెంట్. హలో మైక్ టెస్ట్, వచ్చిండు తొందరగా రెడీగా అండి. ఆ మాట అనగానే 5 మంది సిస్టర్లు వీ రెడీ అనేసి అన్నారు. 5 ఇప్పుడు ఎందుకు వచ్చిండే? ఆయన అప్పుడే వస్తా అనేది ఇప్పుడు ఎందుకు వచ్చిండే? పాపము మీ దగ్గర కొంచెం ఏమైనా అరువు అంటే తెలుసు కదండి, అప్పు అడుక్కుంటున్నారు. ప్లీజ్ చేతి బదులు నువ్వు నాకు ఒక కప్పు కందిపప్పు మళ్ళీ నీకు నేను ఆ బ్యాచ్ అన్నట్టు. వాళ్ళు అన్నారు ఇది మాకు సరిపోదు, మీకు సరిపోదు. పోయి మార్కెట్లో, ఆ టైంలో ఎవరైనా మార్కెట్ పెట్టుకుంటే భలే బిజినెస్ అయ్యేది. ఆ టైంలో ఎక్కడ దొరుకుతుంది? వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనము, యెహోవా మీకు సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి, ఆయన దొరుకు కాలమునే ఆయనను వెదకుడి, అడుగుడి మీకు, తట్టుడి మీకు. తర్వాత ఇంకోటి ఉంటుంది కదమ్మా, మొత్తం 3 కదా, మర్చిపోతున్నారు మీరు. 3 ఉన్నాయి మొత్తం. యుద్ధ సన్నద్ధులై ఉన్నాయా? అద్భుతమైన విషయం ఏంటంటే సిస్టర్స్, ఆ 5 మంది తర్వాత పాపం ఎక్కడో తిప్పల పడి కొనుక్కొచ్చుకున్నారు. వచ్చేసరికి మన పెళ్లి కొడుకు వచ్చేసాడు. ఆయన ఎంత కఠినాత్ముడు అంటే, అయ్యా నా టైం అయిపోలే కదా, అయిపోతే చెప్పండి. ఆయన ఎంత కఠినాత్ముడు అంటే, అందుకే చెప్తాను, దేవుణ్ణి అందరూ ఒక సైడే పరిచయం చేస్తుంటారు. ఆయన ప్రేమ గలవాడు, దయగలవాడు, కనికరం గలవాడు, కృప కలిగిన వాడు, నువ్వేం చేసినా చూడదలే బేటా అంటారు. లేదు తాట తీస్తాడు ఆయన. ఉంటే చక్కగా నుండు, మీరు వాక్యం చెప్పాలి, ఉంటే చల్లగా ఉండు.
ఎచ్చగానన్నా ఉండు. 2 గేములు ప్లే చేస్తాను అన్నావు అనుకో, అక్కడ ఒక భయంకర పదం ఉంటుంది, కాండ్రించి. అయ్యే మన పక్కన ఎవరైనా చూడకుండా బై మిస్టేక్ ఉమ్మేస్తే కళ్ళు కనపడతారే, ఏది చూడకుండా వేస్తేనే. ఆయన అన్నాడు, నేను నా నోట్లో నుంచి నిన్ను, దేవుడు ఉమ్మేస్తే దునియాలో ఎడబోయి బతుకుతాం. మంచిగా బతుకుదాం కొత్త సంవత్సరంలో కొంచెం. అమ్మ ఎట్లా మంచిగా బతుకుదాం, ఎవరికి నచ్చినట్టుగా, నాకు నచ్చినట్టుగా కాదు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నేను కొంచెం బెటర్గానే ఉన్నా, నీకు అనిపించద్దు, దేవునికి అనిపించాల. యుద్ధ సన్నద్ధులై ఉండి. ఓకే అమ్మ, యుద్ధానికి పోయేటోళ్ళు ఏం ధరించుకోవాలి? వెపన్స్ అండి, ఆయుధాలు. మనకున్న ఆయుధాలు ఏంటివి? నెక్స్ట్ టైం అట్లాంటివి పెడదాం మన చర్చిలలో, అటువంటి కొటేషన్లు పెట్టండి, ఏమైనా భలే ఉంటాయి. ఏంటి ఆయుధాలు? ఎపిఎస్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి ఉంటాయి. ఏమేమి? సర్వాంగ కవచము, డాలు, ఇలాంటివి ఆయుధాలు ధరించుకొని రెడీగా ఉండండి. సరే సార్ వెళ్తున్నాం. మీరు ఏం చేస్తారంటే ఆ గోడల చుట్టూ రోజు ఒక్కసారి, ఎన్నిసార్లు? ఒకసారి 7 సార్లా? చూసినారా వాక్యం ఎంత తేడా కొడుతుందో? 7 సార్లు కాదు. బైబిల్ తెరువు బ్రదర్, ఆ బ్రదర్తో చదివిస్తాను నేను. ఒక్క మారు చూసినావా వాక్యాన్ని ఎంత పాడు చేసి పడేసినారో? అమ్మా ఎన్నిసార్లు సిస్టరు? ఒక్కసారి. మరీ అలసిపోతావు అన్నిసార్లు. రోజుకు ఒక్కసారి. అట్లా ఎన్నిసార్లు తిరగాలి? 6 రోజులు తిరగండి. వీళ్ళు తిరుగుతుంటే ఎరికో రాజు ఆ ప్రజలందరూ అంటున్నారు, చేతగానలు, యుద్ధాలు చేయడానికి చేతగాక స్తోత్రం 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 అని మా చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళు దేని చుట్టూ తిరుగుతున్నారు? ఎరికో గోడల చుట్టూ. 6 రోజులైంది, ఇంత ఇసుకే ఊడలేదు, ఇంత మాలు కదలలేదు, ఇంత గోడ ఏ మాత్రము అయ్యా, ఎట్లా ఉన్న గోడలు అట్లే ఉన్నాయి. ఏదైనా మూమెంట్ ఉంటే మనకు కూడా ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరుగుతుంటే జరుగుతుంది, ఇంకా స్తోత్రం 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 అంటాం. ఏం జరుగుతలేదు. ఎన్ని రోజులు అయిపోయింది? డీలా అయిపోయినారు. ఏమీ అయ్యేటట్లేదు. దేవుడు వాగ్దానం ఇచ్చిండు, కానీ వాగ్దానం కార్డు మాత్రం బాగానే ఉంది, ఏం జరిగేటట్లేదు. 7వ రోజు వచ్చింది, 7th డే. ఆ రోజు దేవుడు చెప్పినట్టు ఒక పదము, బ్రదర్ ఈరోజు కొంచెము 7 టైమ్స్ తిరగండి. 6 రోజులేమో రోజుకి, తమ్ముడు రోజుకి, 7th డే మాత్రం 7 టైమ్స్. 7వ రోజు 7వసారి తిరుగుతున్నప్పుడు ఆరాధ్యం 20 చదివి ముగించేద్దాం. ఆరాధ్యం 20. ఏ పుస్తకం పాస్టర్ గారు అంటున్నారు కదా? ఎరికో కూడా ఏడుంటుంది, ఇలాగ చదువుకున్నది అదే కదా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 20 సిస్టరు. యాజకులు ఏం చేశారంటే పాస్టర్లు, అల్ల సైన్యములకు, అయ్యగారులో చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు అయ్యగారు, ఇంకా మీరు ఆపు అన్న కూడా ఆపేటట్లేడు ఈయన. యాజకులు ఏం చేశారంటే గట్టిగా బూరలు ఊదేసినారు. ప్రజలందరూ భయంతో కాదు, కార్యము. ఒక మాట చెప్పనివ్వండి, మార్కు 11:24 ఏముంటుందంటే, ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దాన్ని పొంది ఉన్నామని నమ్మాలి. నా ప్రార్థనకు జరుగుతుందంటావా అంటే జరగదు ఎప్పటికీ. దేవుడు ఖచ్చితంగా కార్యము ఈ కొత్త సంవత్సరంలో మీరు ఏవైతే దర్శనం కలిగి ఉన్నారో, ఏవైతే ఆలోచనలు కలిగి ఉన్నారో, ఏవైతే ప్రభు ఇది చేయాలని ప్రార్థన చేస్తున్నారో, కృతజ్ఞతతో విశ్వాసముతో ఎత్తిపట్టి ఈ కార్యం నా పట్ల చేసినందుకు నీకు, నేను ఆల్రెడీ అట్లా చెప్పేసుకొని వచ్చిన, ప్రభు నువ్వు నా పట్ల కార్యము చేసినందుకు నీకు వందనాలని చెప్పేసి వచ్చిన ఆయనకి. యాజకులు బూరలు ఊదారు. చర్చిలో ఉన్నటువంటి 6 లక్షల కాల్బాలము, 6 లక్షల మంది ఏక మనసుతో, ఏక స్వరముతో ఒక్కసారిగా కేకలు వేశారు. చదువు సిస్టర్. ఆ బూరల ధ్వని వినినప్పుడు వేయగా
ప్రాకారములు ప్రాకారములు. నేను ఒక చరణం పాడి ముగించేస్తాను. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు భయమేలా మనకి. యుద్ధము యుద్ధము చప్పట్లు కొడుతూ ఆమేన్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవుని ప్రశస్తమైన నామాని మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ నూతన సంవత్సరములో ఈ మొదటి రోజు దేవుడు నీతో నాతో మాట్లాడిన ఒక పదము, నీ పక్షాన ఎవరు ఉండకపోవచ్చు, నేను నీ పక్షాన. మై డియర్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్, మన పక్షాన దేవుడు ఉన్నాడు. మనం ఒంటరి వారమో, వారిలో ఒంటరైన వాడు 1000 మంది. యెహోషువ పక్షాన దేవుడు దిగేసి వచ్చాడు. ఎరికో గోడలు జయించలేమన్నారు, కానీ ఒక్కరు కూడా యుద్ధం చేయలేదు. కత్తులు పట్టుకోలేదు, ఈటలు పట్టుకోలేదు, ఏం లేదు, స్తుతిస్తూ వెళ్ళిపోయారు. కార్యము ఈ సంవత్సరం అంతా మీరు ఒక పని చేయండి, దేవుని స్తుతించండి, నమ్మి ప్రభు నువ్వు చేసిన దాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తులను తెలియచేయండి. ఖచ్చితంగా గొప్ప కార్యాలు మన కుటుంబంలో, మన సంఘంలో దేవుడు జరిగించును గాక. ఆమేన్. తలలంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఇంతవరకు తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలు బట్టి వందనాలు. మా జ్ఞానము, మా శక్తి ముందుకెళ్ళడానికి సరిపోదయ్యా. మేము బలహీనులము తండ్రి, మీ కృప మాకు అవసరం, మీ సహాయం మాకు అవసరము తండ్రి. కృంగిన వేళల్లో లేవనెత్తగలిగిన వాడవు నీవే. బలహీనతలో ప్రభ బలపరచువాడవు నీవే. నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉంటాడన్నావు నాయన. ఇదిగో ఇంతవరకు నీ వాక్యాన్ని ప్రకటించుంటున్నాను తండ్రి. అయా ఇదిగో తండ్రి, గమ్యము చేరడానికి ఎన్నో ఆటంకాలు, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అయితే యెహోషువ నీ వైపు చూడడం ప్రారంభించాడు. అయా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు అన్నట్టుగా ప్రభువా యెహోషువ పక్షాన మీరు నిలబడావు తండ్రి, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే నాకు సహాయం లేదు, ఎవరైతే నా పక్షాన ఎవరు లేరని దిగులు పడుతున్నారో ప్రభువా, నీ బిడ్డల పక్షమున మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. ఓ తండ్రి, మీ సన్నిధి వారికి తోడుగా ఉండునుగాక. ఇది మొదలుకొని ఇదిగో తండ్రి, నీ ప్రభువే నీతో వస్తాడన్న నీ వాక్యము వారి జీవితాలలో నెరవేర్చబడునుగాక. నిన్ను విడవని ఎడబాయనన్నావు తండ్రి. ఈ వాక్యమును అవునన్నట్టుగా నెరవేర్చండి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి మీరే మా అందరి ద్వారా సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నాకు అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది. చిన్న కార్యక్రమం ఉంది. ఈ సెక్రటరీ గారు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని నడిపిస్తారు. అయిపోయింది చర్చి. ఒక 5 నిమిషాల్లో మనం ముగించుకుంటాం. దేవుడి నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని వాక్యం అందించిన అయ్యగారికి నా నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చిన్న సమయం అండి, ఒక 5 నిమిషాలు కేక్ కట్ చేసుకుందాం. అలాగే దీని అనంతరం ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత వాగ్దానాలు తీసుకున్న వాళ్ళు తీసుకోండి. అలాగే క్యాలెండర్స్ కావాల్సిన వారు అడగండి, తీసుకోండి. అక్కడ అయిపోతే ఇంకా ఉన్నాయి, ఎవరైనా ఉంటే అడగండి, వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేక్ కటింగ్ చేసుకుందాము. కమిటీ వారు ముందుకు వచ్చినట్టయితే మన ప్రెసిడెంట్ గారు పి కిషన్ గారు ముందుకు రావాలి. అండ్
స్త్రీలు అండ్ పురుషులు ప్రతి ఒక్కరు రావాలా. అలాగే ముందుగా అయ్యగారు ఇద్దరు ముందుకు వచ్చినట్టయితే మీరు ఇద్దరు వచ్చి మన అలాగే ప్రెసిడెంట్ గారు వాళ్ళ బృందం అందరు ప్రతి ఒక్కరు రావాలండి. స్త్రీల కమిటీ నుంచి కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. అందరు రావాలి, ఎవరెవరు ఉన్నారో అందరు ముందుకు వచ్చి నిల్చొని కేక్ కటింగ్ చేసుకున్నట్టయితే దాని తర్వాత ముందుకు వెళ్దాం. అయ్యగారు ప్రార్థన చేసి కేక్ కటింగ్లో ముందుకు సాగాలని కోరుచున్నాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రములు. ఈ కేకును బట్టి వందనాలు. ఆశీర్వదించి దీవించండి. కట్ చేస్తుండగా మీ సన్నిధి మీ కాపుదలు ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నీవు చేసిన మేలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరం లేచి నిలబడితే చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రభువానికి స్తోత్రములు. ఇంతవరకు అద్భుత రీతిగా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. వాక్యం ద్వారా అందరితో మాట్లాడినందుకు వందనాలు. మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. మమ్మల్ని స్థిరపరిచినందుకు వందనాలు. మా విశ్వాసాన్ని వృద్ధి చేసినందుకు వందనాలు. మేము వాగ్దానాలన్నీ ఎత్తిపడుతున్నాం తండ్రి. మీరు మా జీవితంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నుని సహవాసం క్రకున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకు సంఘముకు ఎప్పుడెప్పుడు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్.